మిద్దంగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా ఎర్రవనిగూడ గ్రామంలో ఎన్నికల సమావేశం జరపడం జరిగింది. ఏదైతే ఈ గ్రామస్తులు గత సంవత్సరాల నుండి 5-10 ఏళ్ళు కాదు, ఊరు పుట్టినప్పటి నుండి ఈ గ్రామానికి రోడ్డు లేదు. మన ప్రభుత్వం వచ్చినాక నా దృష్టికి తీసుకొచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు రోడ్ లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అందరు పనిచేసారు ఈ గ్రామ పంచాయతీ నుండి, కానీ ఇక్కడ రోడ్డు లేదన్న నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజే మాట ఇచ్చిన, నేను ఖచ్చితంగా ఎర్రవనిగూడ గ్రామానికి బీటీ రోడ్ వేయిస్తా. బీటీ రోడ్ వేయించిన తర్వాత ఈ గ్రామానికి వస్తాను. మన అదృష్టానికి ఏంటంటే ఈ ఎన్నికలు కూడా ఇప్పుడే రావడం, టెండర్లో కూడా మొన్న 9th రోజు ఎర్రవనిగూడ గ్రామ పంచాయతీకి టెండర్ అయిపోవడం, ఇప్పుడే కాంట్రాక్టర్ గారితో మాట్లాడితే ఒక నెల లోపే నేను ఈ ఊరికి గ్రామానికి రోడ్డు కంప్లీట్ చేస్తున్నా, బీటీ రోడ్ అని చెప్పడం ఈ గ్రామస్తులంతా నిజంగా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చిన నాయకులు చాలామంది చెప్పారట, మేము రోడ్ వేపిస్తాము, ఇట్లా రోడ్లు వేపిస్తామని. అట్లా 30-35 సంవత్సరాల నుండి గడిపారు. ఏ నాయకుడు కూడా ఈ గ్రామానికి చేసింది ఏం లేదు. ఎందుకంటే ఇది ఆమ్లెట్ విలేజ్, వాళ్ళకి అవసరం లేదు నాయకులకు. పెద్ద గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్లో ఉంటే పట్టించుకునే నాదుడు ఉండడు. లీడర్ కావాల్సింది ఓట్లు. మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లతోటి సంబంధం లేదు. చిన్న చిన్న గ్రామాలైనా, మారుమూల తండాలైనా అభివృద్ధి చెందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆకాంక్ష. ఈరోజు ఏదైతే నేను షాబాద్ మండలంలో చెప్తున్నాం, ఎక్కడైతే మేము ప్రభుత్వంలో మాటిస్తున్నామో ఖచ్చితంగా ఈ మధ్యనే 20 కోట్ల వరకు తెచ్చిన 5 రోడ్లు మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు యాదన్న గారు, నేను ఇద్దరం కలిసి 5 రోడ్లు పెట్టించినాం. ఎర్రవనిగూడ కానీ, కేసరం టు అంతరం కానీ, ఆస్పల్లిగూడ టు మీరాపూర్ కానీ, గొల్లబస్ టు ఆస్పల్లిగూడ కానీ, షాబాద్ టు మిద్దంగూడెం 5 రోడ్లు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించాం. అవి టెండర్లు అయిపోయినాయి మొన్న 9వ తారీఖు రోజే. మిగతా రోడ్లు కూడా 6 రోడ్లు సంకపల్లిగూడ నుండి మిద్దంగూడకు ఒకటి, దోసాడది ఒకటి, అంతరం మెయిన్ రోడ్ నుండి అంతరం నుండి అప్పారెడ్డిగూడెం ఈ రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. అవి కూడా త్వరలోనే టెండర్లు అవుతాయి. ఎందుకంటే మేము ఎక్కడైనా ఎన్నికల్లో ఓట్ల గురించి ఎప్పుడు కూడా మాట ఇయ్యం. కాంగ్రెస్ నాయకులం చేస్తామంటే చేసే విధానం ఉంటుంది మా దగ్గర. ఎక్కడ కూడా ఈరోజు ఓట్ల గురించి వచ్చి మాట ఇచ్చే ప్రసక్తి లేదు. ఈరోజు గ్రామస్తులందరికీ అదే చెప్తున్నాం, మీకు ఏ సమస్యలు ఉన్నా, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైనేజీలు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా మా దృష్టికి తీసుకురండి, అవి నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేస్తారు. ఉంగరం గుర్తుకు ఓటు వేయించి ఖచ్చితంగా మాకు కానుకగా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. శేఖర్ను అత్యధిక మెజార్టీతోటి ఈ గ్రామం నుండి సర్పంచ్గా ఎన్నుకొని సర్పంచ్ చేతుల మీదనే కొత్త రోడ్డు ఇనాగ్రేట్ చేస్తామని సభాముఖంగా మీ అందరి మిత్రుల సమక్షంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ముద్దంగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలవడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. నాకు ఉంగరం గుర్తొచ్చింది. అయితే మనకు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆయనకి ఏం తెలియదు, కొత్తగా అది అని ఏదేదో మాట్లాడుతున్నారు. తప్పది. నేను గత ఎన్నికల్లో కూడా నెంబర్గా చేసిన అనుభవం ఉంది. సర్పంచ్ అంటే మొత్తం ఉన్న నేనే ముందరన్నా, అంతా అనుభవం ఉంది. అన్ని పనుల్లో నేను ముందున్నా. ఇప్పుడు నేను ఇందిరామ కమిటీ చైర్మన్ కూడా, అది సారీ చైర్మన్ కాదు, నెంబర్ను కూడా మా దాని 21 ఇండ్లు వచ్చినాయి. దానికి అన్నిటికీ మేమే ముందర అన్నీ పెట్టించినాము. అంత అభివృద్ధి చెందింది. ఆల్రెడీ ఇంకా చేస్తున్నాము. ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే మన గ్రామానికి ఏం కావాలి, మౌలిక వసతులు కావాలి, మురుగునీరు కాలువలు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ఇంకా రోడ్లు కానీ, ఇప్పుడు మోరీలు కానీ, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం అన్ని విధాలు నేను సహాయ సహకారం అందిస్తానని చెప్పి గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఎర్రవనిగూడ ఆమ్లెట్ విలేజ్ ఉంది. చాలా బాధపడుతారు రోడ్ లేక అందరూ. గత 30 ఏళ్ళ నుంచి కూడా వేరే ప్రభుత్వాలు ఉన్నాయి, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. బాగా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా కాలేదు. అయితే ఇప్పుడు రేవంత్ అన్న గవర్నమెంట్లో, ప్రజాపాలనలో ఇలా మనకు రోడ్డు శాంక్షన్ అయింది. మదన్న ఆధ్వర్యంలో అది పూర్తి కంప్లీట్ చేస్తాము. సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించండి, ఉంగరం గుర్తును ఓటేయండి. అన్ని విధాలు నేను సహాయ సహకారాలను అందిస్తానని కోరుకుంటూ తెలుసు. నమస్కారం. మా విలేజ్ ముద్దెంగూడ గ్రామం, ఎర్రవనిగూడ గ్రామం రెండు కంబైండ్ ఉన్నాయి గ్రామ పంచాయతీ. కాబట్టి మా ఆయన శేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్గా ఉండడం జరిగింది. మదన్న సపోర్ట్ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించగలరని, గెలిపించిన తర్వాత పనులు
గ్రామాభివృద్ధి చేపించుకోగలరని కోరుకుంటున్నాం. అట్లే కాక మా ఊర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ ఉండగా కాంగ్రెస్లోకి ఎందుకు పోయారు? మీరు ఏం చేస్తారు కాంగ్రెస్ నుంచి? మీకేం తెలుసు? మీకేం అనుభవం ఉంది? అట్లా ఇట్లా డామినేషన్ చేస్తారు. అట్లా కొంచెం మాకు చాలా ఇబ్బంది ఉంది. ఏం ఇబ్బంది ఉన్నా మదన్న గారు రేవంత్ రెడ్డి గారు కానీ మా మీద దృష్టి పెట్టగలరని కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ని. నేను సర్పంచ్గా ఉన్నప్పటి గ్రామం లోపల అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతకుముందు నేను బీఆర్ఎస్ కార్యక్రమం పార్టీలో ఉండింటి. అప్పుడు సాధ్యమైన కాడికి అందరు సహాయ సహకారాలు తీసుకొని సాధ్యమైన కాడికి నేను పనులు చేసినట్టు. ఇప్పుడు ఒక కారణం కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటిదని చెప్పంటే, ఆ పార్టీలో ఉన్నప్పుడు చాలా పనులు కూడా కొంచెం మిగిలిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ కాబట్టి ఈ పార్టీ లోపలికి వస్తే మనకు పనులు అయితే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గ్రామాల డెవలప్మెంట్ అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ అభివృద్ధి కోసం అని చెప్పని వచ్చినాం. ముఖ్యంగా ఎర్రగూడెం గ్రామం లోపల రోడ్డు ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి దీని విషయం లోపల నేను ముందు ఇంత గతం ఉన్నప్పుడు ఆ గతంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నేను మొరబెట్టుకున్నా పని కాలేకపోయింది. కనీసం ఈ శేఖరు గెలిస్తే ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుందేమని చెప్పిన ఒక ఆశతోని నేను శేఖర్కు సపోర్ట్ చేసి ఈ గ్రామం అభివృద్ధి చేయమని చెప్పిన ఒక తాపత్రయం కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉంగరం గుర్తుకు గెలిపిస్తే ఈ ప్రజలందరూ కూడా మేలు జరుగుతుంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి దీనికి మదన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ గ్రామం డెవలప్ అయ్యింది. దీంతో పాటు ముద్దెంగూడెం కూడా ఆ గ్రామం లోపల చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్య కాదు, దాదాపు ఎన్నో సంవత్సరాలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా నెరవేరాలని చెప్పంటే ఈ ప్రభుత్వం రన్నింగ్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం లోపల మేలు జరుగుతుంది. కాబట్టి మేము అందరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేరినాం కాబట్టి అభివృద్ధి కోసమే చేరినాం. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రామ అందరూ కూడా ముద్దెంగూడ కానీ ఆమ్లెట్ విలేజ్ అనేటువంటి ఎర్రగూడెం కానీ ఈ రెండు గ్రామాలు ఒక పట్టుదలతో చేసుకుంటే మన ఉంగరం గుర్తు మీద ఉన్నటువంటి వ్యక్తి శేఖరయ్య గారు పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. కాబట్టి ఈ మెజార్టీ మదన్ ఒక గిఫ్ట్గా ఇచ్చేసి మన కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి మాకు అందరూ కూడా ఆశ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మా అందరూ కూడా మా ఆశ. కాబట్టి ప్రజలందరి కోరిక కూడా ఇదే. కాబట్టి ప్రజల కోరిక మేలు మేము చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. కూడా ఆమ్లెట్ విలేజ్లో ఆ ఊరు ఈ ఊరు కలిపి సర్పంచ్గా శేఖరయ్య అభ్యర్థిగా నిలవడం జరిగింది. ఇంతకుముందులో ఆ పార్టీలో ఉండాము కాబట్టి దాంట్లో మాకు కొన్ని సందర్భాలు వచ్చినాయి కాబట్టి దీంట్లో కాంగ్రెస్లో చేయడం జరిగింది. అందులో శేఖరయ్యని గెలిపించి మా ఊరు సమస్యలని మా ఆధ్వర్యంలో రోడ్డు బాగుంటుందని బాగా చేశారని ఇప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి మాకు కూడా సంతోషం ఉంది. ఇంకా కొన్ని పనులు కూడా ఆయనతో ఆయన నెంబర్ ఉండి చేయించుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా ఎర్రగూడెం తరపున ముద్దెంగూడెం గ్రామం తరపున అందరం కలిసి మేము కోరుకుంటున్నాము. మా యొక్క వాళ్ళు కలిసి గ్రామ పంచాయతీ ఎర్రగూడెం ముద్దెంగూడెం. శేఖర్ మాకు చిన్నప్పటి నుంచి మా స్నేహితుడు మిత్రుడు. మా గురించి మా గ్రామం గురించి మేలు చేశారని మాకు సంతోషం వ్యక్తం ఉంది. అందుకే శేఖర్ నిలబెట్టాం. గుర్తుకే ఓటేసి గెలిపించాం.